నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవటం, తరువాత లోటస్ పాండ్కి దాదాపుగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బహుశా మొదటిసారో రెండోసారి లోటస్ పాండ్కి వెళ్ళటం. లోటస్ పాండ్కి వెళ్ళి తల్లి విజయమ్మతో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా ఒక వార్త వచ్చింది. అయితే ఇది ఏది కూడా ముందస్తు షెడ్యూల్ కాదు. ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే కనీసం 24 గంటల ముందు మీడియాకు తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ని కలిసే వరకు కూడా ఎవరికీ తెలియలా. అది కూడా 20 రోజుల తర్వాత వచ్చి కలిశాడు. సో నిన్న విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి కలవటం వెనక, అలాగే కేసీఆర్ని కలవటం వెనక ఉన్న అసలు రహస్యం ఏమై ఉంటుందంటారు? ఒకటి సుధాకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇప్పుడే. ఇప్పటి వరకు ఆయన అంత సంక్షోభం తెలీదు ఆయనకి. ఇతరులని క్షోభ పెట్టాడు కానీ ఆయన సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు మొదలైంది కాబట్టి అసలు ఆయనకి కూడా పరిస్థితి ఎట్లా ఎదుర్కోవాలి ఏంటి అనేది ఆయన మీద అనుభవజ్ఞుడు కేసీఆర్, డక్కముక్కి తిన్న వ్యక్తి, తర్వాత వ్యూహకర్త కూడా, ఆయనకి రాజకీయ గురువు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏదైనా ఆయన చెప్తేనే చేస్తాడు ఈయన. ఇద్దరికి అంత సయోధ్య ఉంది. గత 2019లో అసలు యాక్చువల్గా చీఫ్ మినిస్టర్ అవటానికి ఎక్కువగా భాగం పాత్ర పోషించింది కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ఏ. వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎన్ని విధాలు పోషించాలో అన్ని విధాల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ తెలంగాణలో కూడా మనకు థ్రెట్టే. కాబట్టి ఇక్కడ అక్కడ కూడా ఆ పార్టీని ఓడించాలనేది ఒక దృక్పథంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపాడు. చేతులు కలపటమే కాదు, ఆయనకి హైదరాబాద్ నుంచి ఇక్కడున్న సీమ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాపారవేత్తలని, బిల్డర్స్ని, తర్వాత ఇండస్ట్రియలిస్ట్ని, ఇంతమందిని పెద్ద వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ జగన్ గెలవాలి, మీరు దానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేయాలి. రెండోది మీ అంతటి మీరుగా మీ కుటుంబాలు కూడా రాజీనామా చేసి తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీలో జారాలి, లేకపోతే ఇక్కడ మీ ఆస్తులకి నా రక్షణ ఉండదు. థ్రెటన్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారండి. తర్వాత ఆయనకి అన్ని విధాలా కూడా ఇక్కడి నుంచి కావాల్సిన అన్ని వనరులు వెళ్ళినాయి. దాంతో చాలా తేలిగ్గా ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇప్పుడు మొన్న ఎప్పుడైతే బీఆర్ఎస్ ఇక్కడ ఓడిపోయిందో ఆయనకి నడుము విరిగినంత పరిస్థితి. ఓకే, ఇక్కడ ఓడిపోయినప్పుడు అక్కడ ఓడిపోయిందని కూడా విశ్లేషకులు, ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇక్కడ కనుక బీఆర్ఎస్ గెలిస్తే ఈ అండతో ఏమన్నా అతను తిప్పుకోగలుగుతాడు అనుకున్నారు వ్యతిరేకతని. కానీ ఎప్పుడైతే ఇక్కడ బీఆర్ఎస్ అనుకోని పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఊహకి అందరి స్థాయిలో ఓడిపోయేటప్పటికి ఆయనకి నడుమిరిగినంత పరిస్థితి అయింది. దానికి తోడు పార్టీలో అంతర్గతంగా ఆయన ఎప్పుడు ఊహించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తను ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళు ఇవాళ ఇంత స్థాయిలో తాడేపల్లి ప్యాలెస్ ముందు బొస్ కొడతారనేది ఆయన ఊహించలా. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు నేను పెట్టితే గెలిచారు, నేను తీసేస్తే వెళ్ళిపోతారు అంతే, మళ్ళీ నేను కొత్త వాళ్ళని పెట్టుకుంటాను అనుకున్నాడు. కానీ ఇవాళ వాళ్ళు ఒక సమీకరణగా, ఒక సంఘటనగా ఏర్పడి నీవు గనక మమ్మల్ని తీసేస్తే నీ రాజకీయ భవిష్యత్తును కూడా మేము దెబ్బ కొడతాము, మా భవిష్యత్తు ఎటాకపోతుంది, కానీ నిన్ను కూడా ఉండనివ్వం అనే స్థితికి వచ్చి వాళ్ళు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ ముందే వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు. అంతెందుకండి, గోరంట్ల మాధవ్ ఆయన ఏం చెప్పాడు అంతకుముందల్లా, నాకు రాజకీయ భిక్ష పెట్టాడు, నన్ను పార్లమెంట్ సభ్యుడిని చేశాడు, ఒకవేళ కనుక అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినా కూడా, ఎవరికి ఇచ్చినా కూడా నేను అతని గెలుపుకి కృషి చేస్తాను, అసలు నాకు వేరే భావనే లేదు, అదే పార్టీలో కొనసాగుతా అన్నాడు. ఎప్పుడైతే అధికారికంగా ఆయనకి సీట్ ఇవ్వలేదన్నాడో నిన్న సజ్జల గారిని కొట్టినంత పని చేశాడు సీఎంఓ ఆఫీస్లో, రచ్చ చేశాడు. అంతకుముందు కనుక కియా కార్ల పరిశ్రమ దగ్గర రోజు కారు రిలీజ్ అప్పుడు ఎలా చేశాడో
లేకపోతే పార్లమెంట్లో ఇతరుల మీదకి దూసుకెళ్ళాడు చూసారా, ఆ విధంగా అది సీఎంఓ ఆఫీస్లో చూపించాడు నిన్న. ఆ రోజు వాళ్ళు ప్రోత్సహించారు ఇలాంటి సంఘటనల్ని, కానీ ఒకనాటికి వాళ్ళ మీదకే వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. నిన్న అంత పరిస్థితి వచ్చింది. అయినా ఆయన ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కదండి, సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న అతను సీటు ఇచ్చేది ఎవరో ఆయనకి తెలీదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీట్లు డిసైడ్ చేయగలుగుతాడా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఆ మాట ఈయనకి చెప్పాడు. వెళ్తే ఆయన మీదకే వెళ్ళాలి. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, అంతకుముందు జేసీ బ్రదర్స్ని, దివాకర్ రెడ్డిని, ప్రభాకర్ రెడ్డిని ఎదుర్కొన్నాడివి. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఎందుకు జంకుతాడు? వెళ్ళి సజ్జల మీదకి ఎగట్టం ఏంటి? అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు. అట్లా ఈ ఎమ్మెల్యేస్ ఆయన ఊహించిన స్థాయికి వెళ్ళారండి ఎంపీలు. కానీ అది ఎట్లా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనేది ఆయనకు అర్థం కాల. ఇప్పుడు మీరు అన్నట్టు ఆపరేషన్ అయిన తర్వాత వచ్చి పలకరించవచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనకి తీవ్రంగా పార్టీలో అంతర్గత సంక్షోభం ఏర్పడింది. తర్వాత షర్మిల్ గారి రూపంలో చాలా పెద్ద సమస్య ఏర్పడింది. అంతకుముందు ఆమె ఇక్కడ పనిచేసి వెళ్ళింది. షర్మిల్ గారి గురించి ఇప్పుడు ఈ వ్యూహం ఏం చేయాలనేది ఈయన దగ్గరికి వచ్చాడు, కేసీఆర్ గారి దగ్గరికి. కేసీఆర్ గారి దగ్గరికి వస్తే కేసీఆర్ గారే అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఇప్పుడు ఆయన బిళ్ళబీటుగా దెబ్బతిన్నాడు. రెండోది ఆరోగ్యపరంగానూ తుంటిరిగిపోయింది. ఆయన మంచానికి పరిమితం అయిపోయాడు. ఎన్నికల ముందే ఆయన కొంత తగ్గిపోయాడు. మీరు ఎలక్షన్లో గెలిపిస్తే గెలుస్తాను, లేకపోతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అనే మాట కూడా ఆయన అన్నాడు. అంతకుముందు ఎప్పుడు మాట్లాడలా. ఆ పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సమస్యని ఈయన లేపలేని పరిష్కరించే దశలో ఆయన లేడు, పవర్లో లేడు. తర్వాత ఆయన ఊహించిన రాజకీయ దెబ్బ తగిలింది. జీవితకాలం ముఖ్యమంత్రి అనుకున్నాడు ఆయన, ఎందుకంటే నేను తెలంగాణ తెచ్చింది నేనని. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఈయనకు వచ్చిన సమస్యలేమో ఆయన పరిష్కారం చేయగలిగినవి కాదు. ఒకటి ఇంట్లో వచ్చింది, ఒకటి పార్టీలో వచ్చింది. ఇప్పుడు తను బయట నుంచి ఏదైనా ఆర్థిక వనరులు చేయమని చేస్తాడు, లేదు ఇంకా ఏదైనా రాజకీయ వ్యూహం చెప్పమని చెప్తాడు. ఇప్పుడు ఈ వ్యూహం, కుటుంబ వ్యూహం ఆయన ఎలా చెప్పగలుగుతాడండి? ఆయన ఏం చెబుతాడు సహజంగా? ఇప్పుడు ఎట్లాగూ నీ చెల్లి నీ మాట లేదు, బయటకు వెళ్ళిపోయింది, నా మీద కూడా వచ్చింది, ఇక్కడ నన్ను ఎదుర్కొంది, సరే ఆమె అదృష్టం బాగాలేదు, ఇక్కడ ఎస్టాబ్లిష్ కాలేకపోయింది, కాబట్టి అసలు సమస్య నీతోనే మొదలైంది, నీ మూలాన్ని నా మీదకి వచ్చింది. నిన్ను ముఖ్యమంత్రిగా దింపడానికి అక్కడ ఆమెకి ధైర్యం చాలక నువ్వు సొంత అన్నవని నేను తేరగా దొరికాను ఆమెకి. అసలు మాకు షర్మిలకి ఏం సంబంధం? అసలు ఇక్కడికి రాకూడదు కదా. అయినా నీ ముఖం చూసి కొంతవరకు నేను ఆమెను ఓర్చుకున్నాను, నా మీద చాలా డ్యామేజ్ చేసింది. ఇప్పుడు అట్లాంటప్పుడు నేను నీకేం చెప్పగలుగుతాను? నువ్వు ఒక రకంగా నీ తల్లిని ఏదైనా అడ్డం పెట్టుకుని, కనీసం ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు కదా, కనీసం కొంతలో కొంత ఒక 50% డ్యామేజ్ కంట్రోల్ అంటే నువ్వు నీ తల్లిని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకో తాడేపల్లి ప్యాలెస్లో. ఆమె ఎవరికి ప్రసాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ దొరకదు, ఈవెన్ నీ చెల్లికి కూడా అందుబాటులో ఉండదు, ఏమీ సలహాలు సంప్రదింపులు ఇవ్వలేదు, ఫిజికల్ అపీరెన్స్ ఇవ్వలేదు. ఎట్లా అంటే నీ కస్టడీలోనే ఉంటుంది కదా. ఏదైనా ఎక్కడన్నా బయటకు వచ్చి ఎక్కడన్నా చెప్పబోయినా కూడా నువ్వే చెప్పుకోవచ్చు తల్లి నా దగ్గరే ఉంటుందని. ఇప్పుడు చెల్లిని తల్లిని కూడా దూరం చేసుకున్నాడని అప్రదిష్ట అయితే నీకు వచ్చేసింది అని ఆయన బహుశా చెప్పుంటాడు. ఇది ఎందుకంటే కొంచెం పెద్ద ఆయన కదా, కాబట్టి నిన్న ఆయన అది అవ్వగానే మిగిలినవన్నీ నువ్వు చూసుకో, ఏదన్నా ఇక ఢిల్లీలో ఏదన్నా కొంచెం ఏదైనా మాట సాయం కావాలంటే నా శక్తి మేరకు చేస్తా, కానీ బట్ అది అంత పనికి వస్తుందని కూడా అనుకోవద్దు నువ్వు, కాబట్టి నీ అంతటా నువ్వు పరిష్కారం చేసుకో. ఇంకోటి కూడా చెప్పాడు, జనం చివరి రాక కూడా ఎవరికి ఓటేసి చెప్పరు, నేను అట్టాగే దెబ్బతిన్నాను, నీ పరిస్థితి కూడా అదే కావచ్చు అని కూడా చెప్పాడు. అది కూడా చెప్పేశాడు. ఆయన దాచుకోలేదు. ఇప్పుడు నాకన్నా నీకేం డిఫరెంట్ పరిస్థితి. ఇప్పుడు అంత బలవంతుడే పడిపోతే, ఇప్పుడు గడ్డపారలే గాలికి ఎగిరిపోతుంటే దూదేకులు వచ్చి నా పరిస్థితి అంటే ఏం చెబుతాడు? అరే బాబు గడ్డపార నేనే ఎగురుతున్నాను, నీ సంగతి నేనేం చెప్పను అంటాడు కదా. అంత రాజకీయ వ్యూహం తెలిసిన వ్యక్తి ఇంకేం చెబుతాడండి? ఇప్పుడు ఆయన అది కూడా చెప్పేశాడు, కొండ పగలు కొట్టినట్టు. ఆయన నిజానికి చివరి నిమిషం వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం మీదే ఉన్నాడండి. అందుకే కదా అవన్నీ కూడా కాన్వాయ్ కార్లు కూడా రెడీ పెట్టుకుంటున్నాడు ఆయన. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈయన్ని కలిసిన తర్వాత ఒక గంట సేపు రాక భోజనం కూడా ఇక్కడే చేశారు, చంద్రశేఖర గారి ఇంట్లోనే. ఆ భోజనం చేసేటప్పుడు కూడా రాజకీయ చర్చలు ముగింపులు, ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే చంద్రశేఖరరావు గారితో మాట్లాడేసుకుని, అప్పుడు షర్మిల గారు లేని టైంలో లోటస్ పాండ్లో విజయమ్మ గారిని కలిసి ఇక డైరెక్ట్గా అడిగాడని చెప్తున్నారు. ఇప్పుడు చెల్లెలు నా మాట వింటలేదు, బయటికి వెళ్ళిపోయింది, ఇక నాకు ఎట్లయినా ఇది ఇప్పుడు మీరందరూ నన్ను చీఫ్ మినిస్టర్ చేయటంలో నీ పాత్ర కూడా ఉంది, నువ్వు వెళ్ళి ప్రజలను అడిగిన మీదట వాళ్ళు ఆ విశ్వసనీయత మీద వేశారు, ఈసారి కూడా నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి, నా ఎమ్మటి చెల్లి లేకపోయినా నువ్వు ఉంటే నాకు కొండంత బలం, నానుండంత బలం,
అని ఈ సెంటిమెంట్లు అన్నీ వాడాడని చెప్తున్నారు. అది విజయం గారు కూడా కొడుకుగా వచ్చినప్పుడు వినకుండా ఏం చేస్తండి. అందులో షర్మిల కూడా అక్కడ లేదు. షర్మిల గారేమో ఆమె ఢిల్లీలో ఉంది. చాలా వరకు ఓర్పుగా విన్న తర్వాత ఇప్పుడు ఎలక్షన్లకు ముందుకి 2 నెలల ముందు వచ్చి నా దగ్గరికి వచ్చావా నువ్వు, మరి పార్టీ గౌరవ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను సహించలేకుండా తీసేసావు, ఆ రోజు కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాను, నేను ఎప్పుడన్నా పార్టీ విషయాల్లో కానీ ప్రభుత్వ విషయాల్లో ఎప్పుడన్నా నేను వచ్చి జోక్యం కలగజేసుకున్నానా, అంత దూరంగా ఉన్నా కూడా నువ్వు అది కూడా తీసేసేటప్పటికి అదే ప్రజలు తప్పుగా భావించారు, తల్లిని కూడా ఏ విధంగా చేశావు అనేది. ఇప్పుడు నేను వచ్చి ప్రజల ముందు ఏం మాట్లాడగలుగుతాను, కిందసారి నేను ప్రజలకు అప్పగిస్తున్నాను, మీ చేతుల్లో పెడుతున్నాను నా బిడ్డని, మీరు ఎట్లా తీర్చిదిద్దుతారో, ఎలా ఆయన పరిపాలన ఉపయోగించుకుంటారో అని చెప్పి అప్పచెప్పి వచ్చాను, దత్తత ఇచ్చినట్టుగాను. ప్రజలు కూడా నీకు అంత ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, కానీ ఇచ్చిన తర్వాత నువ్వు చేసింది ఏంటి, ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేదు, నువ్వు జనానికి న్యాయం చేయలేదు, రేపు ఎన్నికల ముందు అయితే నేను బయటకు వచ్చి ప్రచారం చేయగలిగే పరిస్థితుల్లో నేను లేనన్నట్టు ఆమె చెప్పేసినట్టు తెలిసింది. అంటే కేవలం తన స్వార్థ రాజకీయం ఎక్కడ కూడా, అంతేగాని ప్రేమ కాదు, కేవలం అదే అంటున్నా, తల్లి చెల్లెల మూలాన జరిగిన డ్యామేజ్ని భర్తీ చేయమంటున్నాడు. తల్లిని ఎంతో కొంత నేను మిగిలిన చూసుకుంటా, కానీ నువ్వు కూడా కనుక అటుంటే మాత్రం నాకు నైతికంగా నేను తట్టుకోలేను, నేను ప్రజల ముందుకు వెళ్ళలేను. ప్రజలు నీ తల్లి చెల్లి కిందసారి వచ్చారు, ఇవ్వమన్నారు, ఇచ్చాము, వాళ్ళు ఏరి ఇప్పుడు వచ్చి చెప్పమానండి మాకు సంజయ్ శ్రీ, నువ్వు చేసిన పరిపాలన వాళ్ళు చెప్పింది ఇది కాదు, రాజన్న ప్రభుత్వం అన్నారు, కానీ నువ్వు ఏది రాజన్న ప్రభుత్వం చేయలేదు. మా బిడ్డల మీద పోలీసులతో దాష్టీకాలు చేయించావు, ఓళ్ల మీద చేయించావు, తర్వాత చిన్న వాటికి కూడా పోలీసులు కేసులు పెట్టి వేధించి వాళ్ళని చంపారు. కొవ్వూరులో ఏంటంటే తానేటి వంతి గారి నియోజకవర్గంలో వాళ్ళ దగ్గర పిల్లాడు బంధువైన ఏదో సోషల్ పోస్టింగ్ మీద తీసుకెళ్ళి ఆ పిల్లాడు చచ్చిపోయాడు కదా, యూత్ డాక్టర్ సుధాకర్, ఎంతమంది, ఒకటేంటి ఇద్దరేంటండి, ఆఖరికి అది ఎంత పరాకాష్ఠకు వచ్చిందంటే స్టేట్లో అపోజిషన్ లీడర్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి అసలు అరెస్ట్ చేసిన విషయమే నాకు తెలియదు అనే కాడికి వచ్చింది. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో జనం బిత్తరపోయారు. ఇక చంద్రబాబు నాయుడు గారికి రక్షణ లేని రాష్ట్రంలో ఇక మన పరిస్థితి ఏంటి అనేది వచ్చేసింది. ఇక ఆలోచన ఆ 52 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చర్చ ఇదే, తెలంగాణలో కూడా జరిగింది. ఆ ప్రభావం చూడండి, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు కూడా చుట్టుకుంది కదా. నిన్న చంద్రశేఖరరావు గారు అది కూడా చెప్పుంటాడు, నువ్వు చేసిన పనికి మేము కూడా మూల్యం చెల్లించాము, మళ్ళీ వాళ్ళు నువ్వు నా దగ్గరికి సలహాకి వచ్చావు, సరే వచ్చావు కాబట్టి నేనేదో ఆరోగ్యం బాగాలేదు పలకరించడానికి, అంతవరకు బాగానే ఉంది, కానీ మేమే దెబ్బతిన్నప్పుడు ఇక నీకు వాళ్ళు మేము చెప్పగలిగిన పరిస్థితి అయితే ఉండదు. ఇక తల్లిని కలుసుకోమన్నాడు, మరి వెళ్ళాడు, కానీ అక్కడ కూడా అంత ఫలితం వచ్చినట్టు కనపట్టలేదండి, సానుకూలత రాలా. ఇక ఏం జరుగుతుంది అనేది మనం ఇక చూడాలి రేపు ఆమె ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, కానీ అసలు విషయం బయటికి రాదు.